హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ ఎస్పీబీ గేమర్. మళ్ళీ మనమైతే వచ్చేసాం స్టిక్ మ్యాన్ వారియర్స్తో అయితే. మళ్ళీ అయితే ఇక్కడ మీరైతే చూడొచ్చు, నేనైతే స్టిక్ మ్యాన్ వారియర్స్ని అయితే ఆడుతున్నాను అన్నమాట. మనమైతే చూడొచ్చు మీరు, మనకైతే స్టోరీ వర్సెస్ టోర్నమెంట్ ట్రైనింగ్ లాంటి బోల్డ్ అండ్ మోడ్స్ ఉంటాయి. మనం అవన్నీ ఎప్పుడు ట్రై చేయలేదు. తినే జీటా సూపర్ సైన్ 2, తిను గోకు సూపర్ సైన్ 1, సూపర్ సైన్ 2, నేనైతే సూపర్ సైన్ 3 అన్నమాట నిన్న చేశాను అన్నమాట. ట్రాక్స్ గోహానికి అయితే గోడన్ అని ఇచ్చారు గైస్, వెరీ ఫన్నీగా అయితే ఇచ్చారు. ట్రైనింగ్ మనకు టోర్నమెంట్ ఆడదామా గైస్? ముందైతే మనమైతే కాయిన్స్ కలెక్ట్ చేయాలి, జెమ్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఫ్రీ అని ఇచ్చారు. ఎందుకు ఇలా ఇస్తారు? స్పిన్లోకి వెళ్ళి ఫ్రీ స్పిన్ చేద్దాం. ఈసారైనా రూటో ఎక్సలెంట్ రావాలైతే మనం కోరుకుందాం గాయస్. ఇప్పుడైతే మనకి 4 డైమండ్స్ వచ్చాయి. చీ ఏం బాగోలేదు గైస్. ఒక అద్భుతమైన ఫైటర్గా మనం 4 డైమండ్స్ సంపాదించుకున్నాం. అచీవ్మెంట్స్ ఏం రాలేదు. ఆ గిఫ్ట్ అయితే ఓపెన్ కాదనుకుంటా గైస్, దానికి లాగిన్ అవ్వాలా. ఇప్పుడు నేను అవ్వలేను, కానీ పోయినసారి అయితే గోకు సూపర్ సైన్ 2 విన్ అయింది, అది నేను తీసి పెట్టలేదు, సారీ గైస్. ఇప్పుడైతే మనమైతే చూస్ యువర్ హీరో, మనమైతే ఒక హీరోని అయితే ఎంచుకుందాం. కానీ గేమ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, రీజన్ ఫుల్ పవర్ గాయ్స్, తిను జీరన్. నేనైతే చాలా అద్భుతమైన ఫైట్ చేయబోతున్నాను గాయ్స్. జీరన్ చాలా శక్తివంతుడు, తిను ఎంతో చాలా పవర్ఫుల్ గైస్. దీనిని ఓడించడం చాలా 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 కష్టం. తన శక్తి చాలా అద్భుతంగా వస్తుంది. చూసారా ఒకసారి మీరు తన్ని? గైస్ అక్కడైతే చూడండి తన పవర్ ఎంతలా ఉందో. చాలా శక్తివంతంగా అయితే ఉన్నారు, కానీ మనం తలుచుకుంటే చిటికలో ఓడించగలం కదా తన్ని. గైస్ చెప్పాను కదా తిని చాలా పవర్ఫుల్ అని, కానీ మనకంటే ఎవరు తోపులేరు ఇక్కడ. మనం తలుచుకుంటే ఎంత పెద్దవాళ్ళైనా ఈజీగా ఓడించగలం గైస్. మనమైతే ఇప్పుడు మనం కూడా పౌడప్ అవుదాం. ఆ జీరన్ పని అయితే అయిపోయింది మన చేతిలో. ఈరోజు నన్ను కొడతావా, నీ దెబ్బలు కొడతావా, నీకు అయిపోయింది జీరన్, కాచుకో. అదే గైస్ రీజన్, ఏంది దెబ్బలో అర్థం కావట్లేదు నాకు. ఇది ఎలాగుంది, కానీ నువ్వు మాతో ఎప్పటికీ ఈక్వల్గా తలపడలే జీరన్. నేను కనుక తలుచుకుంటే నువ్వు పిల్ల పచ్చా జీరన్. నా అసలైన శక్తిని చూడు ఇప్పుడు. ఇప్పుడైతే మనం వీరుడు సూడులాగా అయితే ఫైట్ చేయబోతున్నాం గైస్. మనమైతే చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, అయినా మనమైతే ఏం భయపడకూడదు. తను జీరన్, కానీ మనం గోకు సూపర్ సైన్ 3 తిక్కడతా. మనమైతే తను ఎలాగైనా ఓడించాలి గైస్. మనమైతే తనకంటే చాలా పవర్ఫుల్, మన శక్తి మొత్తాన్ని వాడాలి. చాలా పవర్ఫుల్గా అయితే ఉన్నాడు జీరన్, కానీ మనమైతే తన ముందు ఎప్పుడు ఓడిపోకూడదు. మనమైతే ఇల్లు గెలిచి తీరాలి. దీనికోసం నేనేమైనా చేస్తాను గైస్. ఎస్ గైస్, జీరన్ ఓడిపోయారు. మనమే గెలిచాం గైస్. ఓ మనమే గెలిచాం. మనమైతే ఇప్పుడు కలుస్తుంది ద రూటో బీస్ట్.
గాయస్ నేనైతే చెప్పాల్సిందే, తిను అయితే చాలా పవర్ఫుల్. ఆ జీరన్ కంటే తిను చాలా పవర్ఫుల్గా అయితే ఉంటాడు, ఎందుకంటే తిను ద రూట్ బీస్ట్. మనం తిను చాలా పవర్ఫుల్గా అయితే ఉంటాడు, రూట్ బీస్ట్ కదా. మనం కూడా పవర్ అప్ అయితే అవుదాం, మనం కూడా తక్కువేం కాదు. మనమైతే రూట్ బీస్ట్ని ఎలాగైనా ఓడించాలి గైస్. తిను జీరన్ కంటే చాలా పవర్ఫుల్, ఎందుకంటే తిన శక్తి చాలా అమేజింగ్ ఉంటుంది. గైస్ చూసారు ఒకేసారి ఎంత హెల్త్ని అయితే తగ్గించారు మనకి. మనమైతే ఊరుకుంటామా, మనం ఎవరు తగ్గేది, మనం కూడా తగ్గించేసాం. గాయస్ చూసారా ఒకేసారి డబుల్ ప్లస్ చేస్తున్నారు. అందుకే చెప్పాను కదా గైస్, రూట్ ఆఫీస్ చాలా పవర్ఫుల్ అని. తనతో పెట్టుకోవడం వల్ల మనం ఓడిపోయాం గైస్, ఓడిపోయాం. లజ్జలకూడదు, అయ్యయ్యో అయ్యో, నో నో వే. మనమైతే ఎలాగైనా జీరాన్ని ఓడించాలి. చిచ్చి, జీరాన్ని ఓడించాలంటే ఎవరినైనా ఓడించాలి, ఎవరు తగ్గేదేలే. ఎవరైనా మనకి మిలిన లేదు కదా, గుడ్డు లేదు. ఎవరైతే మనకేంటి గైస్, ఎలాగ తీసేయాలంటే మిలిన్ కూడా ఫామ్ ఉంటుందా? ఓ ఉంది గైస్. మిలిన్ పవర్ అప్ అయ్యాక మనం కూడా పవర్ అప్ అవుతాం. ద గోకు సూపర్ సైన్ 3 ఎలాగుంది, ఇది ఎలాగుంది మిలిన్? కానీ తన నిజమైన పేరు క్రీలిన్ గైస్. సరే కానీ మీకు ఏ యానిమే అయితే ఇష్టం కామెంట్లో చెప్పండి. నాకైతే డ్రాగన్ బాల్ సీన్స్ ఇష్టం. అలాగే యానిమేలో ఉన్న ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కూడా కామెంట్స్లో చెప్పండి, మర్చిపోవద్దు, ఓకేనా గాయస్? మిలిన్ అయితే తన పూర్తి శక్తిని వాడుతున్నాడు ఇప్పుడు. మనమేమన్నా తక్కువ, మనం కూడా వాడేద్దాం. ఇది ఎలాగుంది? ఓ నో గాయస్, ఈ మిలిన్ ఊరుకుంటే చాలా ఎక్కువ చేస్తున్నాడు. నాకు కనుక కోపం వస్తే గాయస్ నో, మా గట్టిగా తగిలింది దెబ్బ. అయినా మనం కొట్టే ఒక్కొక్క దెబ్బ మెరుపు దెబ్బ. మిలిన్కి మన గురించి అయితే ఫుల్గా తెలియదు గైస్. మనం అసలు ఎప్పుడు ఏం చేస్తామో ఎవరికి తెలియదు, మనం ఏం చేస్తామో మనకే తెలీదు. ఈ ఏకంగా మనతో ఫైట్ చేస్తున్నాడు గైస్. ఇది అయిపోయింది ఈరోజు. సారీ మిలిన్, నువ్వు చచ్చిపోబోతున్నావు. దీనికి ఏమంటే నేను సంబంధం కాదు, ఓకేనా? నో నో మిలిన్ తీసుకో. ఏ నేను కొట్టినప్పుడు లేదా? నాకు కోపం తెప్పించుకు మిలిన్ చెప్తున్నా ముందే. ఓకే, ఒక దెబ్బ కొడతా, ఫస్ట్ మన వెళ్ళి పడతావు పక్కన. స్పిరిట్ బాంబ్ కామెహా. గాయ్స్ ఎస్, మనం గెలిచాం. ఎలాగుంది? నువ్వు ఓడిపోయా మా చేతిలో. తనైతే ఎప్పుడు మనతో ఫైట్ చేయలేదు గైస్, తను మిలిన్ మాత్రమే. మనం గోకు సూపర్ సైన్ 3 జీతా సూపర్ సైన్ బ్లూవా? ఓ నో ఓ నో ఓ నో 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 నో. వెజిటా అయితే సూపర్ సైన్ బ్లూలోకి అయితే పవర్ ఆడాడు. ఇది సూపర్ సైన్ బ్లూ చాలా అద్భుతమైన శక్తి గైస్. దీని గురించి చెప్పాలన్నా కూడా నాకు నోటి నుంచి రావట్లేదు. ఇది అంత అద్భుతమైన శక్తి, మనం మాటలతో ఎక్స్ప్రెస్ చేయలేము, అంత పవర్ఫుల్గా ఉంటుంది గైస్. చూసారా గైస్ తను ఎంత శక్తివంతంగా ఉన్నాడో. మనమైతే తన్ని ఓడిస్తామో ఓడించమో కూడా నాకు అర్థం కావట్లేదు గైస్, ఎందుకంటే తను చాలా శక్తివంతుడు. మనమైతే తను ఓడిస్తామో ఓడించలేమో నాకు చాలా బాధగా ఉంది. మనం ఓడిపోతామా లేకపోతే ఓడించేస్తామో కూడా తెలియట్లేదు నాకు. స్పిరిట్ బాంబ్ వేసాం గైస్. తనకి హెల్త్ మనకన్నా తక్కువ ఉంది. తను మన చేతిలో ఓడిపోవాల్సిందే అనుకుంటాను గైస్. ఎస్ పవర్ అయిపోయాం. ఒక్కసారి ఆగు, నీకు చెప్తా నా పవర్ ఏంటో. జీటా సూపర్ సైన్ తీసుకో.
కామెహమెహా ఇది ఎలాగుంది? దెబ్బ తెలుసు కదా, మనతో పెట్టుకుంటే మడతడిపోద్ది, ఒంట్లో కొన్నరం మెలకడిపోద్ది. నీకే ప్రాబ్లం జీటా సూపర్ సైన్ బ్లూ. నువ్వు ఎంత పెద్ద ఫామ్ తీసుకున్నా ఇక్కడ ఉండేది సూపర్ సయాన్ 3 గోకు. నువ్వు జస్ట్ వెజిటావే, కానీ నేను గోకు. నాతో పోరాడి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఒకవేళ నువ్వు కనుక నన్ను ఉంచడం చూస్తే నీ పని ఖతమైపోద్ది. చూసుకో వెజిటా. నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. నా శక్తి గురించి మొత్తం తెలియక నువ్వు మాట్లాడుతున్నావు. నేను కనుక నా కోపాన్ని అన్లాక్ చేస్తే నువ్వు ఎందుకు పనికిరావు వెజిటా. ఇది ఎలాగుంది? అయిపోయింది నీకు. అట్లుంటుంది మరి మనతోని. ఒకటి మనమైతే కలర్ గోల్డెన్ అంతా తినేవడం నాకైతే అర్థం కావట్లేదు. కొత్త వాళ్ళు వస్తున్నారు, కానీ తిను చూడడానికి మనం ఫ్రీజర్స్ హైడ్ అవుట్లో ఫ్రీజ్ అలాగా ఉన్నాయి గైస్. మీకు కూడా అనిపిస్తుంది కదా, అచ్చం చూడడానికి ఫ్రీజ్ అలాగానే ఉన్నాడు, కానీ కొంచెం తేడా ఉన్నట్టే ఉంది గైస్. ఏదైనా దీని ఫ్రీజర్ కాదనుకుంటా. మనం చూసి మనం అంచనా వేయలేము కదా గైస్. అంటారు నాకు తెలుసు గైస్, మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు గైస్. ఆపకుండా అలా దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ కలర్ గోల్డెన్కి నేనైతే ఒక మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తాను. మీరు చూస్తారు నా ట్రీట్మెంట్. చూసారు కదా ట్రీట్మెంట్ ఇచ్చాను బాగా. వెంటనే మనమైతే పొగడపోదాం. Oh no, oh no, oh no, 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 no. Oh my God. షీల్ వేసుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మన పని అయిపోద్ది. ఆ కలర్ గోల్డెన్ ఎవడైనా సరే ఎవరు తగ్గేదే లేదు. ఎవడొచ్చినా అయిపోతాడు గైస్ మన చేతులు ఇవాళ. ఎందుకంటే మనమే ది ఛాంపియన్. వరుసగా 2 సార్లు ఛాంపియన్ అయితే గెలవపోతున్నాం. మనమే ది గ్రేట్ ఛాంపియన్. మనల్ని ఎవడు ఓడించలేరు. మనమే ది గ్రేట్. కానీ రూటో బీస్ట్ మనల్ని ఓడించారు, అది మీరు పట్టించుకోకండి. అది ఉత్తునే మనం ఇంకా ఫుల్ అన్లాక్ అయితే చేయలేదు మన పవర్ని. అందుకని రూటో బీస్ట్ సులభంగా మనల్ని ఓడించేశాడు. కానీ ఇక్కడ అలా కాదు కదా, మనం సూపర్ సైన్ 3 అంటే పోయినసారి కూడా సూపర్ సైన్ 3, కానీ తను మనకంటే కొంచెం పవర్ఫుల్గా ఉంది. కొంచెం అంటే ఏదో చిన్న కొంచెం అంతే. అయినా తను మనల్ని గమనించలేదు గైస్. కామెహమెహా ఒక పంచు కొడితే అయిపోతాడు. అది చెప్పాను కదా గైస్, మన మాట ఎప్పుడు నిజమవుతుంది. ఇప్పుడు ఎవరెవరికి ఫైట్? ఓ రూటో క్యూబియా. తను పవర్ఫుల్గానే ఉంటాడు అనుకుంటాను గైస్. చూడండి రూటో బీస్ట్ లాగానే ఉన్నాడు, కానీ కొంచెం పవర్ తక్కువగానే ఉన్నాడు. ఇది ఎలాగుంది? నాకు తగ్గించినప్పుడు లేదా? ఏదైనా మనం ఎవరికి ఎంతో గైస్, ఎవరు తగ్గేదిలే మనం. షీల్డ్. ఓ నో 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 గైస్, నో షీల్డ్. అమ్మయ్యా బ్రతికిపోయాను. నా దగ్గరకు వచ్చి పవర్ పోతావు. నీకు ఎలా కనబడుతున్నా? ఎక్కడ పెద్ద నువ్వేం చేసిన ఊరుకునే వల్ల కనబడుతున్నాను నీకు. షీల్ వేసుకున్నాం మనం. ప్రీ ప్లాన్డ్గా ఉంటాం, ఎందులో అయినా ఫుల్ ప్రిపరేషన్తో వస్తాం. అందుకని స్పిరిట్ బాంబ్ వేస్తున్నా. రూటో క్యూబీ, నువ్వు కనుక నాకు కోపం తెప్పించావు నువ్వు అయిపోతావు, జాగ్రత్త. కొట్టనివ్వండి గైస్, మనం ఎవడు కొట్టండి. కొట్టు పడవలు కొట్టు. అది ఇది ఎలాగుంది?
ఇది ఎలాగుంది, సూపర్ అదిరిపోయింది కదా. మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, మరి మడపెట్టేస్తా చూసుకో. షీల్డ్ పోయినసార్లు నేనేమన్నా చాలా తక్కువ టైంలో షీల్డ్ వేస్తున్నాను అనుకున్నా, ఇప్పుడు నేను ఫుల్ ప్రీ ప్లాన్డ్ వచ్చా. మనమే గైస్ ఛాంపియన్, డౌట్ ఏం లేదు. ఎందుకంటే మనమే ది గ్రేట్ సూపర్ సయాన్ 3. మాటలో ఓడిపోయాడు. మనమే ది ఛాంపియన్ గాయస్. మీరైతే చూడొచ్చు, నాకైతే 500 కాయిన్స్ అయితే వచ్చాయి, 4 డైమండ్స్ కూడా వచ్చాయి. మనమైతే రీప్లే ఆడద్దు, మనమైతే బ్యాక్ అయితే వెళ్దాం గైస్. ఇక్కడ చూడొచ్చు, మనం డే 5000 అయితే సంపాదించా. క్వెస్ట్లో కూడా ఏంటి, ఓ గైస్ డైలీ క్వెస్ట్లో కూడా వచ్చాయి 300 కాయిన్స్. ఎస్, క్లైమేట్ చేస్తా అవసరం లేదు